నవీన్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ప్రజెంట్ మంచి హైప్లో ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో నాన్న హైరానా, ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా రేపు రిలీజ్ అవ్వబోతోంది. మరి రిలీజ్ అయిన తర్వాత అది కొట్టాల్సిన సాంగ్స్ ఏంటి, అంటే వాటి హిస్టరీని బ్రేక్ చేయాల్సింది ఏ సాంగ్స్ చెప్పు. ఫస్ట్ తమన్ గారిది సామాజవర్గం అన్న సాంగ్ ఉంది, అలవైకుంఠపురం నుంచి. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారిది చుట్టమల్లె సాంగ్ 250 మిలియన్ చేసింది. సో ఈ రెండు కూడా 250 మిలియన్ ఉన్నాయి. సో ఇప్పుడు వస్తున్న మెలడీ సాంగ్ కాబట్టి ఖచ్చితంగా 250 టార్గెట్ అనేది పెట్టుకుని దాన్ని ఇలా అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఇట్లా కొట్టాలన్నమాట ఆ టార్గెట్ ని. సో మరి అది ఆ నాన్న హైరాన్ అనే సాంగ్ టార్గెట్ అయితే ప్రస్తుతానికి ఆ రెండు ఉన్నాయి. సో దాని తర్వాత హిందీలో శ్రీవల్లి సాంగ్ ఒకటి హైలైట్ గా ఉంది. సో హిందీలో కూడా వస్తే ఇది చాలా బాగా వచ్చింది అంటున్నారు గ్రాండ్ సెట్స్ తో. హిందీ సాంగ్ వస్తే గానీ క్లియర్ గా ఉండదు. సో అది కూడా బిగ్ స్కేల్ లోనే వెళ్తుందని చెప్తున్నారు హిందీ సాంగ్ కూడా. అలాగే తమిళ వర్షన్ లో కూడా ఎక్కడ ఏదైతే హైయెస్ట్ ఉన్నాయో అన్నిటిని కూడా లేపుకుంటా ముందైతే తెలుగులో ఉన్న ప్రజెంట్ బిగ్ టార్గెట్స్ ఒక మెలడీ సాంగ్ తో కంపేర్ చేస్తే ఇవి ఉన్నాయి. సో ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది బాగుంటే. సో ఎందుకంటే దీనికి పెట్టిన ఖర్చు దాదాపు 10 కోట్ల పైన ఖర్చు అన్ని సాంగ్స్ కానీ పెట్టారు. సో ఖచ్చితంగా ఆ ఖర్చు కనపడుతుంది. ఎందుకంటే పోస్టర్ క్వాలిటీస్లో కానీ నేను వచ్చిన ఆయన మేకింగ్లో కానీ ప్రతి చోట కూడా ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా శంకర్ గారు అంటే ఈ మాత్రం తగ్గరు అనే విధంగా ఉందన్నమాట అవుట్పుట్ అంతా. సో మరి ఇప్పుడు ఆ రెండు సాంగ్స్ని ఫస్ట్ అయితే టార్గెట్ ఈజీగా కొట్టాలి. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ దేన్ని పాస్ చేసి వెళ్తారు అనేది. ఇప్పుడు 24 అవర్స్ కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుని. సో లేటెస్ట్గా కిసిక్ ఒకటి టాప్లో ఉంది. సో దాన్ని కొట్టడం ఇంపాసిబుల్ అవ్వచ్చేమో కానీ దాని దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఎంత హైప్ ఉన్నా కూడా దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ శంకర్ గారి డైరెక్షన్లో అంటే సాంగ్సే మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఈ సాంగ్ పైన ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకోవచ్చు మొత్తం ఓవరాల్ మూవీ పైన? డెఫినెట్లీ ఈ సాంగ్స్ అనేవి చాలా బలం అనమాట ఇప్పుడు సినిమాకి. ఇప్పుడు ఒక చుట్టుమల్లే సాంగ్ వల్ల హిందీలో కూడా దేవరాకి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కల్పించింది ఆ సాంగ్. అంటే ఫియర్ సాంగ్ ఎంత మాస్ ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టమల్లే సాంగ్ చూడటం కోసం జనాలు ఎగబడ్డారు అనమాట. సో మెయిన్ ఆ మెలడీ ట్రాక్సే లాగుతాయి సినిమాకి. ఒక ఫ్యామిలీస్ రావాలన్నా, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలన్నా, ఇప్పుడు రీల్స్లో ఫేమస్ అవ్వాలన్నా మెలడీ ట్రాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా సామాజవర్గం అనేది ఈజీగా ఎక్కించారు, చుట్టమల్లే ఈజీగా ఎక్కించారు. సో నిన్న ఇది ప్రోమో ఏదైతే వచ్చిందో అది కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అంటారు కదా. సో ఇన్స్టెంట్గా ఒక్కసారి కానీ బాగుందిరా అనే టైప్లో ఉందన్నమాట. సో ఫుల్ సాంగ్ కూడా అదే రీతిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి వ్యూవర్షిప్ అయితే దీనికి ఉంటుంది. సో సోషల్ మీడియా అండ్ రీల్స్లో గెట్ రీచ్ అయితే చూడబోతున్నాం ఆ సాంగ్కి. అంటే న్యూజిలాండ్లో తీయడం జరిగింది, ఒక డిఫరెంట్ కెమెరాస్ కూడా యూజ్ చేసినట్టు కదా, అదేంటి? అంటే న్యూజిలాండ్లో కొన్ని ఎవ్వరు ఇప్పుడు దాకా వెళ్ళని లొకేషన్స్కి, అంటే మన ఇండియన్ సినిమాలో టచ్ చేయని లొకేషన్స్ అన్ని టచ్ చేశారు. అట్లాగే దానికోసం ఇన్ఫ్రారెడ్ కెమెరా ఒకటి తీసుకొని చేశారంట. సో అంటే ఇంకా పీక్ క్వాలిటీ అయితే సాంగ్ ఉండబోతుంది. అదంటే ఇండియన్ సినిమాలోనే ఎప్పుడు చేయని విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు శంకర్ గారు. సో దీనికి పెట్టిన బడ్జెట్ కానీ చేసిన వీడియో క్వాలిటీ కానీ అన్ని కూడా టాప్ నాచ్ ఉంటాయి అనమాట. సో దానికి తగ్గ ఫలితం కూడా వస్తే బాగుంటుంది ఖచ్చితంగా. సో మన ఆడియన్స్ అందరూ ఆ సాంగ్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వెయిట్ చేసి చూసి తెలిసిపోతుంది.